అక్కడ మిత్రుల మధ్య వచ్చిన పొరపచ్చాలు, ఆధిపత్య పోరు ఇంకా చెల్లారలేదా? అందువల్లనే అక్కడ ఆ నాయకుడు అధికార పార్టీపై దాడి చేస్తున్నాడా? అదే పార్టీ అధికారంలో ఉండాలట. కాకపోతే విమర్శలు మాత్రం తప్పవంట అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. అధికార పార్టీ మీద విమర్శలు ఒకవైపు, మరోవైపు అధికార పార్టీనే శ్రీరామ రక్ష అంటూ మాట్లాడుతున్న దాని వెనుక ఆ మంత్రి మీదనే ఆగ్రహమా? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ మధ్య సమన్వయం లోపించింది. ఇద్దరు పార్టీలు మిత్రులే. ఆ రెండు పార్టీల మధ్య చాలా కాలం నాటి మిత్రత్వం కాంగ్రెస్, సిపిఐల మధ్య ఉంది కూడా. అయితే మొన్నటి ఎన్నికల్లో సిపిఐకి కొత్తగూడెం సీటు ఇస్తే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తమకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ వారు దగ్గరుండి సిపిఐని గెలిపించడంలో కీలక పాత్రను పోషించారు. మొదటి నుంచి సిపిఐకి కొత్తగూడెంలో పట్టు ఉన్న పార్టీ. ఎన్నికలు జరిగిన తరువాత ఇటీవల అక్కడ రాజకీయాలు మారుతున్నాయి. సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య వివాదంగా కొనసాగుతుంది. ఇటీవల జరిగిన పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్లు వేరువేరుగా పోటీ చేశారు. పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు మంత్రి పొంగులేటి వియ్యంకుడు, ఎంపీ రఘురామరెడ్డి అక్కడే తిష్టవేసి ప్రణాళికలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన పలువురు అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు కూడా. కానీ పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేసరికి మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే కూనంనేనికి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో వారి మధ్య కొద్దిగా గ్యాప్ ఏర్పడితే అది కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరి మధ్య గ్యాప్ అనూహ్యంగా పెరిగింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరికి సిపిఐకి, కాంగ్రెస్కు నువ్వా నేనా అన్నట్లుగా సీట్లు రావడంతో అధిష్టానం వద్దకు పంచాయతీ చేరింది. అయితే ఆ పంచాయతీలో ఇద్దరూ చెరిసగం పరిపాలన చేసుకోవాలని ఆదేశాలు రావడంతో దానికి అనుగుణంగా కార్పొరేషన్ను 2.5 ఏళ్ల పాటు పంచుకున్నారు. అయితే ఇంతటితో వివాదం సమసిపోయిందని అనుకున్నారు. కానీ వారి మధ్య ఇంకా సఖ్యత రానట్లుగానే ఉంది. పలు సిపిఐ సమావేశాలలో మాత్రం కూనంనేని సాంబశివరావు మాత్రం కాంగ్రెస్పై విరుచుకుని పడుతున్నాడు. తమకు కాంగ్రెస్తో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అంటూనే కాంగ్రెస్ అధికారంలో ఉండాలని, మరోసారి అధికారంలోకి రావాలని అంటూనే కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పినపాక నియోజకవర్గంలో జరిగిన సభలో కాంగ్రెస్పై అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండాలని మాత్రం కోరుకుంటున్నామని, బీజేపీ మతోన్మాద పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో జత కడుతున్నామని అంటున్నాడు. కాంగ్రెస్ వ్యవహార శైలి బాగా లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ ఆ విమర్శల వెనుక మంత్రి పొంగులేటి మీద వ్యతిరేకతనే అన్నట్లుగా కనిపిస్తుందట. కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి డైరెక్ట్గా తన అనుచర వర్గంను పెంచి పోషించుకుంటున్నాడు. అదేవిధంగా గతంలో పినపాకలో సిపిఐకి పట్టు ఉండేది. ఇప్పుడు పొంగులేటి అనుచరుడుగా ఉన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు కూడా గతంలో సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినే. అయితే పినపాకలో కూడా సిపిఐకి పొంగులేటి వర్గంతో విభేదాలు కొనసాగుతున్నాయా? అందువల్లనే ఈ రెండు నియోజకవర్గాలలో కూడా సిపిఐకి పొంగులేటి అనుచరులతో వివాదాలు రావడం వల్లనే కూనంనేని అధికార పార్టీ మీద బొగ్గుమంటున్నాడా? మొన్నటి వరకు కొత్తగూడెంలో జరిగిన అంతర్గత సమావేశాలలో కూనంనేని కాంగ్రెస్పై చేసిన విమర్శలు ఇప్పుడు పినపాక నియోజకవర్గంలో కూడా చేయడంలో ఆంతర్యం ఏమిటి? భద్రాద్రి జిల్లాలో మంత్రి పొంగులేటికి తన అనుచర వర్గం బాగా ఉంది. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలలో 4 తన వర్గం వారే ఉన్నారు. దీంతో ఆ జిల్లాల్లో ఆయన పట్టు బాగా ఉంది. ఈ నేపథ్యంలోనే కూనంనేనికి పొంగులేటికి మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్పై విమర్శల వెనుక పొంగులేటిపై ఉన్న ఆగ్రహమే కారణమా అన్న చర్చ అయితే సాగుతుంది.